హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియా వీడియోస్. మిల్లెట్స్ జావా పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు రాగులు, తర్వాత తెల్లజొన్నలు, పచ్చజొన్నలు, అండుకొర్రలు, అరికెలు, సామలు, ఊదలు, కొర్రలు అన్నీ ఒకసారి చెరగాలి. చెరిగిన తర్వాత వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసిన తర్వాతకి ఎండలో ఆరబెట్టండి. ఇలా చేయడం వలన దుమ్ము ధూళి ఏదైనా ఉంటే క్లియర్ అవుతాయండి. అలానే మనం పిండి పట్టించుకొని జావ చేసుకోవడం వలన కూడా మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు. ఇవి ఆరిన తర్వాతకి పిండి పట్టించుకోవాలండి. పిండి పట్టించుకునే విధానంలో కూడా నేను రెండు రకాలుగా పట్టిస్తాను. ఒకటి అట్లే ఉంటాయా? మిల్లెట్స్ అన్నీ పిండిలాగా పట్టిస్తాను. జొన్నలు, తెల్లజొన్నలు గడకలాగా పట్టిస్తాను. ఇలా పట్టించిన తర్వాత జావా చేసే ముందు 1 కప్పు మిల్లెట్స్ పౌడరు, 2 కప్స్ పచ్చజొన్న తెల్లజొన్న పిండితోని జావ చేయాలి. జావ చేసే విధానం మేమైతే రోజు పెద్ద గిన్నెలోనే చేస్తానండి నేను. ఎందుకంటే నేను, మా పాప, మా వారు, మా చిన్న పాప ఉంటే మా చిన్న పాప కూడా డైలీ తాగుతామండి మేము. అందుకే నేను ఎప్పుడైనా పెద్ద దాంట్లోనే చేస్తాను. పిండి కలిపేటప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఉండలు ఉంటే మళ్ళీ జావ తాగేటప్పుడు అంత బాగోదు. అందుకే నేను చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి ఇట్లా వాటర్ హీట్ అయిన తర్వాతకే జావ పిండి పోయాలండి. లేకుంటే అడుగంటిపోద్ది. కొద్దిసేపు హైలో ఉంచి కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్న తర్వాతకి కొంచెం మంచిగా మసిలినట్టు అయిన తర్వాతకి కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇలా మరిగాక సిమ్లో ఉంచుకోవాలండి. సిమ్లో ఉంచుకుంటూనే మనం గడగలాగా పట్టించాం కదా, అది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. కాబట్టి కొద్దిసేపు సిమ్లో ఉంచిన తర్వాతకి మంచిగా ఉడికిన తర్వాతకి చూసుకొని మనం ఒకసారి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే జావ రెడీ అండి. మేమైతే రోజు పాపకి స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఇలాంటి గిన్నెలో ఆరబెడతానండి. ఆరబెట్టిన తర్వాతకి గ్లాసులో పోసి తనకి రోజు ఇస్తానండి. మీకు ఏమైనా కావాలని అంటే జావ పిండి ఆర్డర్ ఇస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.